రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ RC16 ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. RRR గేమ్ చేంజర్ సినిమాకి ఎక్కువ సమయం తీసుకున్న రామ్ చరణ్ ఇప్పుడు ఈ సినిమాను త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో రామ్ చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ సినిమా నుంచి మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్ తప్పుకున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. ఈ వార్తతో మెగా ఫ్యాన్స్ ను నిరాశకు గురవుతున్నట్టు తెలుస్తోంది. RC16 షూటింగ్ కి ముందే రెహమాన్ 2 సాంగ్స్ కి ట్యూన్ కూడా ఇచ్చారని టాక్. అలాంటి రెహమాన్ ఇప్పుడు సడన్ గా చెర్రీ మూవీ నుంచి తప్పుకున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది. అంతేకాదు రెహమాన్ ప్లేస్ లో దేవిశ్రీ ప్రసాద్ ఛాన్స్ కొట్టేశారనే ప్రచారం సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. నిజానికి ఈ సినిమా కోసం రెహమాన్ ను బుచ్చిబాబు ఏరి కోరి ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మరి అలాంటి బుచ్చిబాబు రెహమాన్ ను ఎందుకు వదులుకుంటారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. చరణ్ సినిమాను దసరాకి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. కానీ రెహమాన్ కు ఉన్న బిజీలో స్వరాలు అందించేందుకు చాలా టైం పట్టే అవకాశాలున్నాయి. దేవిశ్రీ అయితే అనుకున్న సమయంలో ఇస్తారని మూవీ యూనిట్ భావిస్తోందని టాక్. రెహమాన్ ఇటీవల తన భార్యకు డైవోర్స్ ఇవ్వటం, పర్సనల్ ప్రాబ్లమ్స్ తో పాటు కొన్ని కీలక ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇలాంటి టైంలో రెహమాన్ తో త్వరగా మ్యూజిక్ కంపోజ్ చేయించడం కష్టమని, అందుకే బుచ్చిబాబు దేవిశ్రీని ఆశ్రయించినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే కొందరు ఇది రూమర్ మాత్రమే అంటున్నారు. ఇప్పటికే రెహమాన్ ఈ సినిమా కోసం కొన్ని పాటలు కూడా చేశారని, ఇలా సగంలో సినిమాను వదిలేయలేరని అంటున్నారు. సగం ఆల్బం తన పేరు, మిగిలిన సగం ఇంకొకరి పేరు వేసే ఆప్షన్ రెహమాన్ ఎప్పుడూ తీసుకోడని అంటున్నారు. బుచ్చిబాబు చెప్పిన కథ విపరీతంగా నచ్చిందని రెహమాన్ ఇప్పటికే చెప్పారు. కాబట్టి తప్పుకునే ఛాన్స్ అస్సలు ఉండదని అంటున్నారు. మరి ఈ గాసిప్ లో నిజమెంత అనేది మూవీ టీం క్లారిటీ ఇస్తే గానీ ఈ వార్తలో నిజం ఎంతుందో తెలియదు. ఇక ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. సంక్రాంతికి విడుదలైన గేమ్ చేంజర్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరు బాగుందని, మరికొందరు యావరేజ్ అంటూ వారి అభిప్రాయాలను తెలియజేశారు. గేమ్ చేంజర్ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మెగా అభిమానులను ఈ వార్త నిరాశకు గురిచేసింది. దీంతో ఈసారి దసరాకు మంచి హిట్ ఇవ్వాలని భావిస్తున్న రామ్ చరణ్ RC16 పై ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.